కాలం కలిసి రానప్పుడు ఎవరు కూడా హడావిడి చెయ్యకూడదు, సైలెంట్ గా ఉండాలి. టైం వచ్చినప్పుడు మనమేంటో చూపించాలి. ఇప్పుడు ఆయన కూడా అంతే. టైం కలిసి రాలేదని ఎగిరి గంతేసేయలేదు, కింద పడి దొర్లేయలేదు. జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ అడుగులు వేసుకుంటూ వెళ్తున్నాడు. టైం కలిసి రానంత వరకు కూడా ప్రత్యర్థుల్ని కూడా మిత్రులుగా చేసుకునేలా చూసుకుంటాడు. అంటే ఎక్కువ మంది మిత్రుల్ని పెట్టుకుని తక్కువ మంది శత్రువుల్ని పెట్టుకునే నాయకుడు చంద్రబాబు నాయుడు. 2014లో టీడీపీ బీజేపీ పోటీ చేస్తే జనసేన తోడుగా ఉంది, వైసీపీ ఒంటరిగా ఉంది. ఇక ప్రత్యర్థి వైసీపీని, మిగతా వాళ్ళంతా మిత్రులే. 2019లో ఒంటరిగా పోటీ చేసి బీజేపీతో తాను విభేదించిన కమ్యూనిస్టు పార్టీలు జనసేన తోడుగా నిలిచాయి. పరోక్షంగా చంద్రబాబుతో ఉన్నారు. వీళ్ళంతా కూడా చంద్రబాబుని అసలు విమర్శించే వాళ్లే కాదు, జగన్ సీఎం కాకూడదని విమర్శించే వాళ్ళు. ఇక ఈ పార్టీల వాళ్ళంతా జగన్ ని దించేయాలి అంటూ 2024లో గొడవ చేస్తే 2019లో జగన్ సీఎం కాకూడదు అని గొడవ చేశారు. కానీ చంద్రబాబుకు వ్యతిరేకంగా అస్సలు మాట్లాడలేదు, వ్యతిరేకంగా ప్రవర్తించలేదు. అంటే మిత్రుల్ని అలాగే ఉంచుకుంటారు. ఇప్పుడు కూడా చూస్తే జగన్ తప్ప అందరూ మిత్రులే చంద్రబాబుకి. షర్మిల కూడా చంద్రబాబుకి సపోర్ట్ చేస్తోంది. ఆమె కాంగ్రెస్ కోసం పనిచేయడం లేదు, వైసీపీ రాకూడదని పనిచేస్తోంది. అలా షర్మిల ద్వారా జగన్ ని దించే ప్లాన్ అమలు చేసి ఆమె మైండ్ సెట్ ని మార్చి ఆమె ద్వారా అందరూ కోరుకున్న కార్యాన్ని చక్కబరచడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. చంద్రబాబుని వ్యూహ చతురుడు, చాణక్యుడు అని, విజనరీ అని ఎందుకు అంటారంటే ఆయన ఎవరిని ఎలా మిత్రులుగా ఉంచుకోవాలి, ఎవరిని ఎలా ప్రత్యర్థులుగా ఉంచాలి అనేది తెలిసిన వ్యక్తి. ఈ విషయంలో ఆయన మించిన వాళ్ళు లేరనే చెప్పాలి. 2019లో బీజేపీని అలాగే ఒంటరిగా ఉండేలా చేశారు. కానీ ఆ చెట్టు మీద తాను కూడా ఉన్నారని మర్చిపోయి పనిచేశారు. దాంతో ప్లాన్ బెడిసి కొట్టి తాను కూడా ఓడిపోయాడు. కానీ తర్వాత వెంటనే కోలుకుని ప్లాన్ అమలు చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు బీజేపీని, జనసేనను కలుపుకుని వైసీపీని ఒంటరిని చేసి పెన్సిల్ చెక్కినంత షార్ప్ గా వ్యూహాన్ని కూడా షార్ప్ గా అమలు చేస్తూ వచ్చారు. ఆ ఫలితమే 2024 గెలుపు. అయితే ఈ 5 ఏళ్ల పాటు చంద్రబాబు ఇచ్చే షాకులకు, చంద్రబాబు అమలు చేసే వ్యూహాలకు జగన్ తట్టుకుని నిలబడగలడా చూడాలి.